జగన్ పరామర్శించడానికి తిరుపతి వచ్చినటువంటి సందర్భంలో ఆసుపత్రిలోకి అడుగు పెట్టకముందు ఆయన వెంట ఉండే దుష్ట చతుష్టయాల్లో ఒకరు లోపలికి ప్రవేశించారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడమని 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు. ఇది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఆరోపణ. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినాయి. ఇంత నీచానికి దిగజారడానికి సిగ్గు లేదా అని ఘాటుగా విమర్శించారు. జగన్ ఆయన అనుచరగణం తిరుపతిలో శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేశారని, వాళ్ళు మనుషులేనా అని మండిపడ్డారు. ఆసుపత్రి దగ్గరికి వచ్చిన జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదు. అయ్యా ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, 15 నిమిషాలు ఆగండి, ఆయన వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అనుమతిస్తామని పోలీసులు ప్రాధేయపడిన జగన్ ఆయన అనుచరులు వినలేదు. పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఆసుపత్రిలోకి దూరారు. వీరి ప్రవర్తనకి ఆసుపత్రి వర్గాల రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. సెలైన్ స్టాండ్లు కింద పడిపోయినాయి. బాధితులు పరామర్శించే పద్ధతి ఇది. ఆసుపత్రి వద్ద పరామర్శకు వచ్చిన నాయకుడు ఎలా ఉండాలి? ఈయన వెంట వచ్చిన జనం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు నినాదాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ పవన్ నినాదాలు ఆపించారు. కానీ జగన్ ఆపమని చెప్పలేదు, ఇంకా రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. సీఎం డిప్యూటీ సీఎంలు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని ఆసుపత్రిలో పరామర్శలకు వెళ్ళారు. జగన్ మాత్రం 100 మందిని పోగేసుకుని ఆసుపత్రిలోకి జొరబడ్డారు. గాయపడిన వాళ్ళు ఐసీయూలో ఉన్నారు, అక్కడికి 100 మందిని వెంట పెట్టుకుని వెళ్ళారు. ఐసీయూ నిబంధనలు ఏంటో జగన్కి తెలియదా? ప్రజలు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పినా జగన్లో ఇంకా మార్పు రాలేదు. వైసీపీ నేతలకు సనాతన ధర్మం తెలియదు, ఆగమశాస్త్రాల నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. వేద పండితుల్ని మర్చిపోయారు, నిగమ ఆగమ సంప్రదాయాలు మర్చిపోయారు. చివరికి తిరుపతిలో జరిగిన దురదృష్టకర సంఘటనను తన రాజకీయానికి అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించేంత నీచంగా వివరించడానికి సిగ్గులేదా? ఏ సంస్కృతి మీది? మృగాల మధ్య బతకాల్సిన వాళ్ళు జనంలో తిరుగుతున్నారంటూ దుయ్యబట్టారు.